ఢిల్లీ మద్యం పాలసీ సిబిఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగించారు. సిబిఐ కేసులో జూన్ 3 వరకు కవిత జ్యుడిషియల్ రిమాండ్లోనే ఉండబోతున్నారు. జ్యుడిషియల్ రిమాండ్ను పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఈడీ సిబిఐ 2 కేసుల్లోనూ కవిత జ్యుడిషియల్ గా కస్టడీలో జూన్ 3 వరకు కూడా పొడిగింపు అనేది చేసింది. కవిత సహా ఇతర నిందితులు దాఖలు చేసిన ఛార్జ్షీట్ పై వాదనలు అయితే కొనసాగుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని మరోసారి రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించడం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ మనీ లాండరింగ్ కేసులోను, అలాగే సిబిఐ అవినీతి కేసులో ఈ 2 కేసుల్లోనూ కూడా కవిత అరెస్ట్ అయ్యారు. ఈడీ కేసులో మార్చి 16న, అలాగే సిబిఐ కేసులో ఏప్రిల్ 11వ తేదీన కవిత అరెస్ట్ కావడం జరిగింది. ఆవిడ జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో నేరు కోర్టులో వర్చువల్ గా ఆమెను హాజరుపరచడం జరిగింది. కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించిన తర్వాత ప్రస్తుతం ఈ కేసులో ఛార్జ్ షీట్ ని సైతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫైల్ చేయడం జరిగింది. ఆ ఛార్జ్ షీట్ ని పరిగణలోకి తీసుకునే అంశం పైన ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి కావేరి బవేజా బెంచ్ ముందు ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. అయితే కేసు దర్యాప్తు ఒక కీలక దశలో ఉంది. ప్రస్తుతం మరికొద్ది రోజులు, మరో 14 రోజుల పాటు కవిత సహా ఇతర నిందితుల జ్యుడిషియల్ కస్టడీని పొడిగించాలని చెప్పి కేజ్రీవాల్ యొక్క జ్యుడిషియల్ కస్టడీ కూడా ఈ రోజుతో ముగిసింది. ఆయన జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు అంశం పైన కూడా కోర్టు విచారణ జరపబోతోంది. ఆయన జ్యుడిషియల్ కస్టడీని కూడా పొడిగించే అవకాశం ఉంది. సో ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత యొక్క జ్యుడిషియల్ కస్టడీని 14 రోజుల పాటు 2 కేసుల్లో ఈడీ సిబిఐ 2 కేసుల్లోనూ కూడా పొడిగించడం జరిగింది. జూన్ 3 వరకు కూడా పొడిగిస్తూ తదుపరి విషయాన్ని జూన్ 3కు వాయిదా వేయడం జరిగింది. ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 8000 పేజీలతో దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ని పరిగణలోకి తీసుకునే అంశం పైన ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. ఛార్జ్ షీట్ లో ముఖ్యంగా కవిత ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఏ విధంగా సూత్రధారిగా పాత్రధారిగా ఉన్నారు, 100 కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఏ విధంగా చెల్లించారు, వీటన్నిటికి సంబంధించిన వ్యవహారాలు, కవిత పాత్ర పైన ఈ కేసులో కవిత పాత్రకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఈ ఛార్జ్ షీట్ లో పొందుపరిచినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు ఛార్జ్ షీట్ ని పరిగణలోకి తీసుకునే అంశం పైన విచారణ జరిపిన తర్వాత కవితకు కూడా ఈ ఛార్జ్ షీట్, కవిత తరపు న్యాయవాదులకు కూడా ఈ ఛార్జ్ షీట్ ని అందించే అవకాశం ఉంది. అలాగే మీడియాకు కూడా ఈ ఛార్జ్ షీట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా కవిత యొక్క పాత్ర ఏంటి అనే అంశాలకు సంబంధించి మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి.